సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే మైథిలి గారు. నమస్తే అమ్మా. 2018లో బయటకు వచ్చేసారు ఆ సంస్థ నుంచి. అవునండి. తర్వాత బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. 2018 నుండి 2023 వరకు నేను సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే మా అన్నయ్య చెల్లి ఇందులో ఇరుక్కున్నారు. ఫస్ట్ నా అన్న చెల్లిని కాపాడుకోవాలి, తర్వాత మేము ముగ్గురం బయటకు వచ్చాక అప్పుడు ఏమైనా చేయాలి అని అనుకున్నాం. అసలు మైథిలి గారు, ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఏ టైంలో ఏది చదువుకునేటప్పుడు వెళ్ళారు? ఒక్కసారి అదొక్కటి చెప్పండి. 2014లో మేము ఆయుర్వేదిక్ మెడికల్ షాపు పండిత ఏల్చూరి గారిది గోదావరికంలో నడిపిస్తున్నాము. అక్కడికి మల్లికార్జున నగర్ నుండి, లక్ష్మీనగర్ నుండి బడిలక్ష్మి మాత అండ్ రాజమణి మాత అని వీళ్ళు ఆల్రెడీ కొన్నేళ్ళుగా ఇందులో నడుస్తున్నారు. బ్రహ్మకుమారిలో వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్ కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇది మంచి మార్గము, ఈ రాజమణి మాత అనే ఆవిడ, మాత మీన్స్ పెళ్ళైన వాళ్ళని మాత అంటారు, పెళ్లి కాని వాళ్ళని అక్కయ్య అంటారు వీళ్ళు. సో మా కూతురు కూడా ఇందులోనే సమర్పితం అయ్యారు, డివోటీ అయ్యారు. వాళ్ళ కూతురు రాజమణి కూతురు పేరు శ్రీలత. సో ఆవిడ చాలా ఏళ్ళ తర్వాత ఒకసారి ఇక్కడికి హెల్త్ గురించి ఇక్కడికి పర్మిషన్ తీసుకుని వచ్చారు. ఒకసారి మీరు కలవండి, బాగుంటుంది, ఇది ఒకసారి వినండి అంటే, సరే బ్రహ్మకుమారి, బీకే శివానివి ఉంటాయి కదండి, సరే వీళ్ళు ఏం చెప్తారో చూద్దాము అని అనుకునేదాన్ని. అప్పటి వరకే మేము గోవులు, గో ఆధారిత వ్యవసాయము, ఆయుర్వేదము, ఈ స్వదేశీయత, రాజీ దీక్షిత్ గారిది మీకు ఐడియా ఉంటుంది, విని మట్టి పాత్రల్లో వంట చేసుకోవడం, ఇవన్నీ కూడా హిందూ కుటుంబం, కంప్లీట్ హిందూ సనాతన ధర్మం కుటుంబం, కంప్లీట్ హిందూ కుటుంబం. అసలు అమ్మగారు నాన్నగారు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం, గోవుల పేడతో జీవామృతంతో వ్యవసాయం చేసేవారు. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబమే. మా తాత ముత్తాతల నుండి కూడా పల్లెటూరు, గోదర్కని చుట్టుపక్కల ఒక పల్లెటూరు మాది. సో మొత్తం ముగ్గురు, నేను, అన్నయ్య, చెల్లి. అన్నయ్య పెద్దవారు, మధ్యలో మీరు, చెల్లి చిన్నది. సో నేను ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఇది మొత్తం మన శివుడు, రాముడు, కృష్ణుడు, సత్యత్రేత, ద్వాపర, కలియుగాల గురించి, ధ్యానం గురించి చెప్తున్నారు అన్నయ్య, ఒకసారి విందామా అని మా చెల్లిని అన్నయ్యని కూడా తీసుకెళ్ళాను. సో ఇది వెళ్తున్నప్పుడు జస్ట్ ధ్యానంలాగా పాజిటివ్గా బాగానే ఉంది. బట్ తర్వాత మేము వాళ్ళ దాంట్లో హిప్నటైజ్ చేయబడ్డామని తెలుసుకోవడానికి నాకు 2014 తర్వాత బయట నుండి వెళ్ళొచ్చాము. 15లో ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ ఫుల్ టైం వాలంటీర్, సమర్పితం సేవాదారిగా వెళ్ళాము. ఎవరెవరు వెళ్ళారు? నేను చెల్లి, అన్నయ్య వెళ్ళాము. చెల్లి నేను అక్కడే ఉన్నాము. అన్నయ్య ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుండి ఇందులో ఫాలో చేద్దామని ఇంటి దగ్గరే ఉన్నాడు అన్నయ్య. అప్పుడు మీ మదర్ ఫాదర్ ఏమి అబ్జెక్షన్ పెట్టలేదా? అదే, వాళ్ళ అబ్జెక్షన్ పెట్టకుండా వీళ్ళు మాకు ఇది భగవద్గీత జ్ఞానము, తొందరనే వస్తామని చెప్పే రండి అని అలాగ చెప్తే మేము సరే ఇది భగవద్గీత జ్ఞానము, మేము మళ్ళీ వస్తామని చెప్పాము. ఇంట్లో మా నాన్నతో కూడా అలాగే చెప్పాము. బట్ అందులో వెళ్తున్న కొద్దీ సెల్ఫ్ ట్రాన్స్ జరుగుతుంది, వాళ్ళు కూడా హిప్నటైజ్ చేస్తున్నారని తెలుసుకోవడానికి 2015 నుండి 16 1 year టైం పట్టింది. సో నేను వెళ్ళింది వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారిలో 5 రకాలు ఉన్నారు. ఒకటేమో దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారి, అది అందరికంటే 1936లో స్టార్ట్ అయింది సింధ్, హైదరాబాద్లో. అతను ముస్లిము, సింధీ వ్యక్తి అని వీళ్ళు అంటారు బ్రహ్మకుమారి వాళ్ళు, కానీ కాదు, అతను ముస్లిము. హిందువుల్ని ఏ రకంగా, హిందువులకు సంబంధించిన వాళ్ళని వీళ్ళ చేతులతో వీళ్ళ కళ్ళు ఎలా పొడిపించాలి, వీళ్ళని హిందువుల్ని కంప్లీట్గా హిందూ దేవుళ్ళ పేర్లు చెప్తూ, హిందూ ఫిలాసఫీ, శాస్త్రాల శ్లోకాలు, మంత్రాలు వాడుతూనే, భగవద్గీత గురించి మాట్లాడుతూనే, కృష్ణుడి గురించి, రాముడి వీళ్ళ గురించి మాట్లాడుతూనే, దేవతల గురించి మాట్లాడుతూనే వీళ్ళను ఈ ధర్మానికి కాకుండా ఎలా చేయాలనే ఒక ఫిలాసఫీని దాదా లేఖరాజ్ అనే వాడు రచించాడు. ఓకే, ఫస్ట్ అతనే చేసింది. ఇప్పుడు వీళ్ళందరికి కూడా ఈ ప్రాపగండా తెలియదండి. అతను మెయిన్ మోటో, అతను ఒక ముస్లిం రిలేటెడ్ వ్యక్తి చేశాడు. భారతదేశాన్ని, ప్రపంచంలోని హిందువులందరినీ ఖతం చేసి ఇస్లాంకి కన్వర్ట్ చేయాలనే ప్లాన్తో జరిగింది ఇది. సో అది తర్వాత అక్కడ ఓం మండలి అని స్టార్ట్ అయింది కదా, దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారీస్ గురించి చెప్తున్నాను. సో ఓం మండలి అనే పేరుతో స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఇలాగే అతను యంగ్ అమ్మాయిలతో, మీరు గోపికలు, నేను కృష్ణుడని, ఇలా ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. అందులో వెళ్తున్న వాళ్ళు ఇదేంటి ధ్యానం అని వచ్చాము, ఓం అని చెప్పి ధ్యానం చేపిస్తారనేసి వస్తే వీళ్ళు ఇట్లా తేడాగా ఉందనేసి వాళ్ళు ఎగెనిస్ట్ అయ్యి అక్కడున్న సమాజంతోనూ, అక్కడున్న వాళ్ళతో ఎగెనిస్ట్ అయ్యి వాళ్ళని తన్ని తరిమేశారు అక్కడ నుండి కంప్లీట్గా. నేను ముందుంటే నా పప్పులు ఉడకట్లేదు అని ఆడవాళ్ళని ముందు పెట్టాడు. ఆ ఆడవాళ్ళలో ఎవరు? ఓం రాధమమ్మ.
అంటే ఇప్పుడు మీరు దాదా అవన్నీ యూట్యూబ్లో ఉంటాయి. ఓం రాధమమ్మ, దాదా లేఖరాజు. వీళ్ళను దాదా లేఖరాజు అంట జగత్ పితనంట, ఓం రాధమమ్మనంట జగత్ మాతనంట. ఇవి చెప్తారా మీకు? ఇవి చెప్తారు, ఇవి అందులోనే అక్కడ అవే ఉంటాయి. అదంతా అంటే ఆవిడ వాళ్ళ ప్రతిరూపము అని ఫస్ట్ చెప్తారు, తర్వాత వీళ్ళే జగత్పిత జగత్మాత అని తర్వాత మనం ట్రాన్స్లో ఉన్నాక చెప్తారు. అంటే వెంటనే మనకి అన్ని అటాక్ చేయరు, స్లోగా ఈ గొర్రె గుంపులో మొత్తం కసాయి చేతిలోకి తన బలివ్వడానికి వచ్చేసిందా, అలా తయారయ్యిందా చెక్ చేసుకుంటూ మెల్లిమెల్లిగానే మనకి ట్రాన్స్లోకి తీసుకెళ్తారు, వెంటనే తీసుకెళ్ళరు. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత ఏం చేశారు, భారత పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇటు వచ్చేసారు భారతదేశానికి. అక్కడ ఎక్కువ హిందువులు లేరు కదా, ఇక్కడ కదా ఉన్నళ్ళు. వాళ్ళ టార్గెట్ ఎవరు, హిందువుల్ని కంప్లీట్గా జనాభా పెరగకుండా చేయాలి. అండ్ వేరే వాళ్ళు జనాభా పెరుగుతూ ఉంటుంది, అప్పుడు ఆటోమేటిక్గా కబ్జా చేయాలంటే చేసేయచ్చు కదా. అదే వీళ్ళు ఏం చేస్తున్నారు, చాప కింద నీరులాగా కూల్గా. ఇప్పుడు బాబరు, అక్బరు, ఔరంగజేబు, ఇంకా రకరకాల ముస్లిం సంబంధించిన మొఘల్స్ మన టెంపుల్స్ మీద, మన హిందువుల మీద దాడి చేసినప్పుడు తెలిసింది, శత్రువు ఎవడో కనబడింది, తెలిసింది, అలర్ట్ అయ్యారు. కానీ ఇక్కడ వీడు శత్రువు అని తెలియకుండా మన ముసుగు వేసుకొని వచ్చాడు కదా. సనాతనం హిందూ, ఆది సనాతన దేవత ధర్మం అంట వీళ్ళ ధర్మం. మరి ఈ ధర్మం వాళ్ళైతే ముత్తెల్లమ్మ గుడి దగ్గర మరి దేవతా విగ్రహం ధ్వంసం చేస్తే ఒక్క బ్రహ్మకుమారులు కనబడలేదండి. ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. సో మౌంట్ అబూకి దాదా లేఖరాజ్ ఏం చేశాడు, అతనితో ఉన్న కొందరు ఫాలోవర్స్ని పట్టుకొని షిఫ్ట్ అయిపోయి అక్కడ మకాం పెట్టిర్రు. అక్కడ ఏం చేశాడు, ఈ లేడీస్ని ముందర పెట్టి ఆయన వెనకాలండి సంస్థను నడిపిస్తూ అందరికీ ప్రచారానికి పంపడము, వచ్చిన వాళ్ళని ఇలాగే బ్రెయిన్ వాష్ చేస్తూ ఇది నడిచింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఇందులో ఉన్న సీనియర్సే ఇక్కడ ఉన్న ఆస్తుల్ని పంచుకున్నారు. అది తెలిసి దాదా లేఖరాజ్కి హార్ట్ అటాక్ వచ్చింది. అతని యోగి అయితే దాదా లేఖరాజు లోపలనంట శివుడు వస్తాడంట. శివుడు వచ్చి ఈ కలియుగం వినాశనం చేసి కొత్త సత్యయుగాన్ని స్థాపన చేసి అందులోకి వీళ్ళందరినీ తీసుకెళ్తాడంట. సో ఇప్పుడు జరుగుతుందంట పురుషోత్తమ సంగమయుగం. అంటే ఇది 100 సంవత్సరాలు. ఎప్పటి నుండి, 1936 నుండి దాదా లేఖరాజ్ స్టార్ట్ చేశాడు కదా. అతనే బ్రహ్మన్ అంట, అతనే విష్ణు అంట, అతనే శంకరుడు అంట, అతని లోపల శివుడు వస్తున్నాడంట. శివుడు వేరు, శంకరుడు వేరంట.